హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 18th to 25th ఇన్ దిస్ మంత్ అని అయితే ఉంది. సో ఇవాళ మోస్ట్లీ ఎవరు వర్కింగ్ చేయరు కాబట్టి ఆల్మోస్ట్ నిన్నటితోనే బిల్ అప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే రేపటి రోజున 26వ తేదీన అవి మాత్రమే కంప్లీట్ అయిపోతాయి. ఉద్యోగులకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బిల్లులు అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని ఎస్టీఓ గారు వెరిఫై చేయడం జరిగిందనమాట. అటువంటి వాటికి బిల్ నెంబర్స్ జనరేట్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో అవన్నీ కూడా ఇప్పుడు మనకు పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట ఉద్యోగులకు సంబంధించి. మరి ఇది ఎంప్లాయీస్ అండి. మరి పెన్షనర్స్ సంబంధించి పే స్లిప్స్ అనేవి పే స్లిప్స్ అనేవి మనకు 28th డిసెంబర్ డౌన్లోడ్ అవుతాయన్నమాట. ఇది మనకు తెలిసిందే. 31 రోజులున్న నెలలో 28వ తేదీన నైట్ మనకైతే పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయి. ఈసారి పే స్లిప్స్‌లో కొన్ని మార్పులైతే ఉన్నాయండి. అవేంటో గమనిద్దాము. అక్కడ చూడొచ్చు. సీఎఫ్ఎంఎస్ హెల్ప్ బై పేరోల్ సాలరీ బిల్స్ అప్లోడ్ అవుతున్నాయి. పెన్షనర్ బిల్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. ఈరోజు లాస్ట్ రోజు. మీ బిల్ అప్లోడ్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎట్లా చెక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. మనకు ఉద్యోగులైనా, పెన్షనర్లైనా ఈ విధంగా గూగుల్‌లో ఓపెన్ చేసి నీది సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ అనైనా టైప్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ నిధి అని టైప్ చేసినా మనకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఐడి లాగిన్‌లో మనము యూజర్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి అంటే మనకేం లేదండి, సీఎఫ్ఎంఎస్ ఐడినే. దీనిపైన క్లిక్ చేయాలి గో అని. తర్వాత పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్‌ని మనము ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఒకవేళ గుర్తులేని వారు రీసెట్ చేసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసి. ఇక లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే ఒక కాలమ్‌లో మనకు ఎంప్లాయీ పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. చేస్తే మనకు ఈ విధంగా పే స్లిప్స్ అన్నీ కూడా రీసెంట్ పే స్లిప్స్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇట్లా మనకు ఒకవేళ ఎప్పుడైనా ఏదో వేరే ఇయర్‌ది కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇయర్ అండ్ మంత్. మనకు కావాల్సింది డిసెంబర్ 2024 కాబట్టి ఇక్కడ మనకు పే స్లిప్ అనేది అవైలబుల్ ఉంది డౌన్లోడ్ చేసుకోవడానికి. వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఆప్షన్ పైన తర్వాత మనకు పే స్లిప్ అనేది ఒక వ్యూ అంటే చూపిస్తుందన్నమాట స్క్రీన్ పైన. దాన్ని మనము పీడిఎఫ్ ఫార్మాట్‌లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మన యొక్క బిల్ నెంబర్ అయితే ఇదే అండి. బిల్ నెంబర్‌తో కూడా మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ అది మనకు బిల్ అప్రూవ్ అయిందా లేదా? లేదంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందా? లేదంటే ఆ బిల్లు గ్రీన్ ఛానల్‌కి వెళ్ళిందా? లేదంటే ఆ బిల్లు మనకు ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళిందా? అనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయా? ఈ స్టేటస్ ఇవంతా కూడా మనము మన యొక్క బిల్ నెంబర్ ఆధారంగా అయితే తెలుసుకోవచ్చనమాట. ఈ విధంగా పే స్లిప్‌లో మనకు తెలిసిందే అండి. మన యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఎర్నింగ్స్, ఇక్కడ వచ్చేసి డిడక్షన్స్, గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈసారి డిడక్షన్స్‌లో ఒక చిన్న మార్పు కూడా ఉంది. అది కూడా చూద్దాము. బిల్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ అయితే ఈ లింక్ అయితే డైరెక్ట్ లింక్ అండి ఇది. దీని ద్వారా డైరెక్ట్‌గా చెక్ చేయవచ్చు.
లేదంటే నిధి ఎంప్లాయీస్ అయితే నిధి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అక్కడి నుంచి కూడా మనకు చెక్ చేసుకోవచ్చు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా. సో, ఈ బిల్ నంబర్ ఉంటే మనకు బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. ఇక ఈ పే స్లిప్‌లో వచ్చిన మార్పు ఏంటంటే జనవరి 2025లో చెల్లించే డిసెంబర్ 2024 జీతాల నుంచి. సో, ఇది ఓన్లీ ఎంప్లాయీస్‌కి మాత్రమే అండి. ఇది పెన్షనర్స్‌కైతే కాదు. ఎంప్లాయీస్‌కి మాత్రమే. సో, గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 100, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 50 సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ రికవరీ చేయవలసిందిగా ఉత్తర్వులైతే విడుదలయ్యాయి కాబట్టి, సో, గెజిటెడ్ వాళ్ళకైతే ఒక రూ. 100 ఇక్కడ డిడక్షన్స్‌లో ఎక్స్‌ట్రాగా యాడ్ అవుతాయన్నమాట. నాన్ గెజిటెడ్ వాళ్ళైతే రూ. 50 అయితే ఎక్స్‌ట్రాగా డిడక్షన్స్‌లో యాడ్ అవుతుంది. ఇది చెక్ చేసుకోగలరు. ఇక పెన్షనర్స్ అప్డేట్ అండి. ఏపీ సర్వీస్ పెన్షనర్లు గానీ, ఫ్యామిలీ పెన్షనర్లు గానీ, ఒక ముఖ్యమైన గమనిక అయితే ఉంది. ఇదేంటిదంటే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 8 మధ్యలో మనకు లైఫ్ సర్టిఫికేట్‌ని ఆన్‌లైన్‌లో గానీ, లేదంటే ఆఫ్‌లైన్‌లో గానీ మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇది తెలిసిన విషయం అయినప్పటికీ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇంకా జనవరి 1 అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి, మనము జనవరి 1 తేదీ నుంచే ఈ ప్రయత్నం మొదలుపెట్టినామంటే తర్వాత నిశ్చింతగా ఉండవచ్చు. టెన్షన్ ఏమి ఉండదు. చాలామంది ఇంకా టైం ఉందిలే అనుకుంటారు. సో, చివరి రోజుల్లో సర్వర్ డౌన్ అవ్వడము, ఇట్లా పని చేయకపోవడము ఇబ్బందులు ఎందుకండి. సో, కాబట్టి మనకు స్టార్టింగ్ నుంచే మనము ఈ పని కంప్లీట్ చేస్తే చిన్న పనే కాబట్టి అయిపోతుంది. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఎలా అంటే సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ అందరూ కూడా జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ ఆఫ్‌లైన్‌లో గానీ ఇవ్వవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఎట్లా అనేది చూద్దాము. ఆధార్ కార్డ్ మరియు పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబరు లేదా సీఎఫ్ఎంఎస్ ఐడీతో ఏ సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో అయినా సరే బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా సో, ఆఫ్‌లైన్ అండి ఇది. ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వవచ్చు. సో, ఇక్కడ మనకు సబ్మిట్ చేసినట్టుగా ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు. సో, ఇది మన దగ్గర ఉంచుకోవాలి. సో, ఈ విధంగా ఫ్రీగా అయితే ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అలాగే సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్‌తో సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి బయోమెట్రిక్ డివైస్ ఉన్న వారికి మాత్రం ఈ విధంగా అట్లా కూడా సబ్మిట్ చేయవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. సో, ఏ ఆధార్ సెంటర్‌లో అయినా కూడా మీ సేవా సెంటర్ అయినా, ఆధార్ సెంటర్ అయినా మీరు కొంత ఫీజు చెల్లించి ఇక్కడ సో, మీకు కన్వీనియంట్ అండి. మీరు ఎస్‌టీఓ ఆఫీస్‌లో మీకు పని అయిపోతుందనుకుంటే అట్లే ఇవ్వండి. మీకు దగ్గరలో ఉన్నట్లయితే. లేదు మీకు దగ్గరలో మీ సేవ ఉన్నట్లయితే ఫీజ్ అంటే మాక్సిమం రూ. 100 ఉంటుందండి. సో, రూ. 70 ఆర్ రూ. 50 ఆర్ రూ. 100 అంతే ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వచ్చు. ఇక పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసులలో గూడా మనకు ఫ్రీగా ఇక్కడ గూడా మనకు ఎటువంటి ఫీజు లేకుండా జీవన ప్రమాణ పత్రం అంటే ఏవీసీనైతే సబ్మిట్ చేస్తారు. సో, ఫైనల్‌గా మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఎవరి దగ్గరికెళ్ళకుండా ఆధార్ ఫేస్ రీడ్ యాప్‌ను ఉపయోగించి కూడా మీరు ఆన్‌లైన్‌లో గూడా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.